కాబట్టి ఆశ్లేష బలి పూజ చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా యంత్రం ఉంటుంది. యంత్రము లేకుండా ఆశ్లేష బలి పూజ చేయకూడదు. దానికి అరిష్ట నివారణ యంత్రం ఏదైతే ఉందో, సకల బాధాహర అరిష్ట నివారణ యంత్రం ఒకటి ఉంటుంది. అది తప్పకుండా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అందులోపల సర్ప మండలం ఉంటుంది ఆ యంత్రము లోపల. అది సంపుటీకృతమైనటువంటి యంత్రము. అది ప్రత్యేకంగా అథర్వణ వేదము నుంచి డిరైవ్ చేసి నేను తయారు చేయడం జరిగింది. దాని మీద ఫుల్ కాపీ రైట్స్ కూడా నాకే ఉన్నాయి. సో ఈ యావత్ భారతదేశములో ప్రత్యేకంగా ఒక కాలసర్ప దోషానికి కానీ, ఆశ్లేష బలికి కానీ, ఈ యొక్క బాధలకు కానీ అన్నిటికీ కలిపి ఒక సంపుటి యంత్రం, 12 యంత్రాలు కలిపిన ఒక సంపుటి యంత్రం తయారు చేయించడం జరిగింది. అది నేను, మా నాన్నగారు ప్రత్యేకంగా మేము అథర్వణ వేదం నుంచి చదివి మేము చేయడం జరిగింది. మా నాన్నగారి గైడ్లైన్స్లో మేము తయారు చేయించడం జరిగింది. కాబట్టి ఈ యంత్రాలు మీకు ఎక్కడా దొరకవు. మీకు ఎక్కడైనా ఆశ్లేష బలి చేయిస్తారు, కానీ ప్రసాదంగా మీకు ఎక్కడైతే ఏం పెట్టారో అవి ప్రసాదంగా ఇస్తారు.